గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అడాబ్ సీఈఓ భేటీ. గ్రీన్ ఎనర్జీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం. తెలంగాణ రైజింగ్ 2047 పై చర్చ. ఏఐ వినియోగంపై సమర్థవంతమైన చర్యలు, కొత్త ఉద్యోగాలు కల్పించే దిశగా ప్లాన్. అయితే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణ అడాబ్ సీఈఓతోని భేటీ అయిండు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా వాస్తవంగా మనము విమర్శించొద్దు ఎవరిని కూడా, ఎందుకంటే పని చేయకుండా విమర్శించాలి. నిత్యం ప్రజలలోనే ఉండి ఎప్పుడు ఎవరినో ఒకరిని కలవడం, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, నిత్యం ఇదే పని మీద ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రైతు భరోసా ఇంకా పడకపాయే, ఏడికెళ్ళి వస్తుంది రైతు భరోసా, ఎట్లా వస్తుంది? వస్తుంది, కాకపోతే ఎన్ని అప్పులు చేసిపోయారు, అప్పులకు మిత్తిలు ఎవరు కడుతురు, ఇవన్నీ కట్టుకుంటేనే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయాలి ప్రజలు కూడా, ఎందుకంటే ఒకటికి 2 సార్లు ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఏమన్నా అత్యధికంగా ట్యాక్సులు వేసి వసూలు చేస్తున్నారా అంటే, ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ఎక్కడ కూడా ట్యాక్సులు వేయలే, ట్యాక్సులు పెంచలేదు, వసూలు కూడా చేస్తలేరు. వసూలు చేయకుండా, ట్యాక్సులు వేయకుండా అంతే కంటిన్యూగా నడుపుకుంటా అక్కడికి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి కొంతమందికి. ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఎందుకు లేట్ అయిందంటే, ఈ నకిలీ ఉన్నాయి, నకిలీ చెప్తామని. నకిలీ అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని రైతు భరోసా కోసం గత ప్రభుత్వంలో వాళ్ళ పట్టెగాలకు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేసిరు. అట్లా రైతు భరోసా తీసుకురు, రైతు రుణం తీసుకున్నారు, ఆ క్రాప్ లోన్లు అని చెప్పేసి అవి ఏవి లేవు. ఇప్పుడు అవన్నీ అట్లే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన సాధ్యమవుతుంది? అందుకనే విమర్శించేటప్పుడు నోరే కదా, నాలికనే కదా, బొక్కలేంది కదా అని ఇష్టం వచ్చినట్టు విమర్శించవద్దు. ఇప్పుడు ఎందుకు ఈ రకంగా కష్టపడుతుంటే, ఈయన కూడా ఉన్న దగ్గర కూర్చొని ఈయనో ఫామ్ హౌస్ ఏనో తీసుకొని నిమ్మలంగా ఫామ్ హౌస్లో వండుకొని వచ్చిన కాడికి దోసుకుందాం, తర్వాత సంగతి చూద్దాంతి, తర్వాత ఆకాశవుడు అని అనుకుంటే పరిస్థితి ఏంది? ఆ విధంగా చేస్తున్నాడు పాలన. తెలంగాణ ఒక రైజింగ్ 2047 వరకు తెలంగాణ ఎట్లా ఉండాలి అనే ఒక విజన్తో ముందుకు తీసుకుపోతున్నాడు. అప్పుల తెలంగాణ, అప్పుల భారం మీద ముళ్ళ కిరీటం ఉన్నా కానీ నెట్టుకుంటూ పోతున్నాడు. కొంత అప్పులు కట్టుకుంటూ తీసుకుంటూ పోతున్నాడు. అందుకనే ప్రజలు కూడా ఓపికతోని, సంయమనంతోని కొంచెం అర్థం చేసుకోవాలి. అన్నీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం దోసుకున్నది లేదు, చేసింది లేదు, మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇక్కడ ఏఐ వచ్చింది. ఏఐ ఏం చేస్తుంది? 100 మంది చేసే పని ఏఐ ఒకటే చేస్తుంది. 100 మంది చేసే పని ఏఐ ఒక్కటే చేస్తుంది. అందుకనే ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్ వీటిలల్లో కూడా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కంటే కొత్త ఉద్యోగాలు రావు, ఉన్న ఉద్యోగాలు అట్లనే ఉంటాయి, కానీ కొత్త ఉద్యోగాలు రావు.